ప్రభువునందు అందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియమైన దేవుని వారులారా, ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం, మార్గ గ్రంథం, జ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని, ప్రియమైన సహోదరులారా, ప్రియ దేవుని వారులారా, ఈ దినమును ఒక అద్భుతమైనటువంటి సంగతితో మన యొక్క జీవితాన్ని మలుచుకునే విధంగా, అలాగే దేవుని వైపు మరల్చే విధంగా చూసుకున్నట్టయితే, ప్రియమైన దేవుని వారులారా, 1 పేతురు 3:19-20 చూసుకున్నట్టయితే, 1 పేతురు 3, ప్రియమైన దేవుని వారులారా, వివేకులు అవివేకులు, ప్రియమైన దేవుని వారు వివేకులు అవివేకులు, ప్రియమైన దేవుని వారులారా, దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క అడుగుజాడలో, దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో నడిచేవారు వివేకులు, దేవుని మాటని లెక్క చేయని వారు అవివేకులు. ప్రియమైన దేవుని వల్ల 1 పేతురు 19:20 చూసినట్టయితే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టబడుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చూసారా, అవిధేయులైన వారి వద్దకు, ప్రియమైన దేవుని వల్ల ఇది అండర్లైన్ చేసుకోవాలి, అవిధేయులైన వారి వద్దకు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. అంటే అవిధేయులు ఉన్నారన్నమాట. అంటే అవిధేయులు ఉన్నారు. అవిధేయులైన వారి మధ్యన దేవుడు చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు, చెబుతున్నారు. విన్నారా? వినటం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళు చూశారు కదా, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టబడుచుండునప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులు అయిన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ప్రియమైన దేవుని చూశారు కదా, ఎంత హెచ్చరించారండి దేవుడు. అంటే నోవాహు దినములలో ఎలా ఉన్నారండి? నోవాహు దినములలో జనం ఎలా ఉన్నారండి? నోవాహు దినములో బాగా ఉన్నారా? జనాలు బాగున్నారా? ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం చూసినట్టయితే, అంటే నోవాహు దినములలో దేవుడు హెచ్చరించినంటే, నేను నీటితో దీనిని సమాప్తం చేసేస్తున్నాను కనుకనే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తే, ప్రియ సహోదరి సహోదరులారా, అవి తేలినటువంటి ఈ యొక్క జనం వినగలిగారా? విన్నారా? ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆదికాండం 7:1-2 చూసుకున్నట్టయితే, 7వ అధ్యాయం 1 వచనం, దేవుడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని. ఏంటండి? నీవే అన్నాడు. నీవేనా అనలేదు, నీవు కూడా అనలేదు. చూసారా? ఈ తరములో దేవుడు, ఈ తరములో వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. అంటే నోవాహు నీతిమంతుడు, నోవాహు ఇంటి వారు కూడా నీతిమంతులే. చూసారు ప్రియమైన దేవుని వల్లరా, ఎవరైతే ఒక కుటుంబంలో అక్కడ దేవుని మార్గంలో నీతిమంతులుగా ఉంటారో ఆటోమేటిక్గా వారి యొక్క కుటుంబం కూడా నీతివంతం అయిపోతుంది. ప్రియమైన దేవుని వల్లరా, చూసారు కదా, నోవాహు ఒక్కడే కాదు కదా, ఎంతమంది అండి? కుటుంబం అంతా నీతిమంతులుగా అయిపోయినారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అయితే ఎలా ఉన్నారండి? నోవాహు దినములలో జనం ఎలా ఉన్నారండి? నోవాహు దినము పడవ మనవ ముందు ఏ విధంగా ఉన్నారండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, అలాగే 12వ అధ్యాయం చూసుకున్నట్టయితే, నోవాహు దినములలో 12వ అధ్యాయం 12వ వచనం, 40 ప్రియమైన దేవుని వాళ్ళరా, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ప్రియమైన దేవుని వాళ్ళరా, చూశారు కదా, 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షం పడింది. దేవుడు చెప్పారు కదా. ఎవరికి చెప్పారండి? అవివేకులైన వారి మధ్య చెప్పారు, హెచ్చరించారు. విన్నారా? ప్రియమైన దేవుని వాళ్ళరా, చూశారు కదా. అలాగే 17వ అధ్యాయం చూసుకున్నట్టు 13,
ఆ దినమందే నోవాహు కుమారులకు షేము, హాము, యాపోతు, నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోరండ్రును ఆ వాడలో ప్రవేశించిరి. ఎవరు ప్రవేశించారంటే నోవాహు కుటుంబం ప్రవేశించింది. ప్రియమైన దేవుని వల్లరా 17వ అధ్యాయం చూసుకున్నట్టయితే చూసారా, ఆ జలప్రవాహం 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. ప్రియమైన దేవుని వల్ల 21వ అధ్యాయం చూసుకున్నట్టు దీన్ని అదే దీంట్లో 21 చూడండి. అప్పుడు పశువులేమి, పక్షులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చనిపోయిరి. చెప్పారు కదండి, దేవుడు చెప్పారు కదండి. కానీ మరి నోవాహు దినములో ప్రజలు ఎలా ఉన్నారండి? జనం ఎలా ఉన్నారు? ప్రియమైన దేవుని వాళ్ళరా చక్కగా ఉన్నారా? మత్తయి సువార్త 24:37 నుంచి మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 24:37-38 చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, నోవాహు దినములు ఎలాగుండెనో, నోవాహు దినములలో ఎలా ఉండెనో చూసారా, మనుష్య కుమారుని రాకడ యందు కూడా అలాగే ఉండును. యేసుప్రభు రెండో రాకడ కూడా అలానే ఉంటుంది. మరి నోవాహు దినములు మనుషులు ఎలా ఉన్నారండి? ప్రియ సహోదరులారా, నోవాహు దినములలో మనుషులు ఎలా ఉన్నారండి? ఏ విధంగా ఉన్నారండి? చక్కగా ఉన్నారా? వివేకంగా ఉన్నారా? అవివేకంగా ఉన్నారా? చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుని వల్ల 37-38 చూసుకోండి. జల ప్రళయము నాకు ముందటి దినము చూసారా, ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు లోడలోనికి వెళ్ళిన దినము వరకు అంటే ఎప్పుడైతే జలప్రలయం రాబోతుందో ముందు వరకు కూడా వారికి ఏం తెలియలేదండి. దినం వరకు వారు తినుచు తాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచుండిరి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుపోయే వరకు ఎరుగకపోయిరి. ఏమండి ఎలా ఉన్నారు? తినుచున్నారు అంటే దేవుడు అన్యాయస్తుడా? తింటున్నారంటే తిన్నా కూడా శిక్ష వేసేస్తారా? తాగుతున్న శిక్ష వేస్తారా దేవుడు? చూశారు కదా, పెండ్లి చేసుకుంటున్నారు, పెండ్లికి ఇదవుతున్నారంటే దేవుణ్ణి మరిచి, దేవుని ఆజ్ఞలు మరిచి, దేవుని యొక్క సంకల్పాన్ని మరిచి, దేవుని యొక్క ప్రణాళికను మరిచి తిరుగుతూ ఉండగా ప్రియమైన దేవుని వాళ్ళ ఏం చేశారండి? వేసేశారు. నీటితో వేసి ఎవరన్నా ఉన్నారు? నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. ప్రియమైన దేవుని వాళ్ళ అవివేకులైన వారి మధ్య వాక్యం బోధిస్తూ ఉండగా ఎంతమంది వినగలుగుతున్నారు? ఎంతమంది వింటున్నారండి? ప్రియమైన దేవుని వాళ్ళ అందుకే మనం చూసుకుంటే ఈ దినముల్లో ఇప్పుడు ఏదేంటండి, అలాగే ఆదికాండం 19వ అధ్యాయం 1 తీసుకున్నట్టయితే సొదొమ గొమొర్రాలు, ప్రియమైన దేవుని వాళ్ళరా సొదొమ యొక్క లోతు సమయంలో ప్రియమైన దేవుని వాళ్ళరా లోతుకు వచ్చినటువంటి ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవతలు సోదోను చేరినప్పటికీ లోతు సోదోని గమని యొద్ద కూర్చుండెను. లోతు వారిని చూచి వారి ఎదుట కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చుకొని కాలు కడుగుకొనిడి. సరే, ఇద్దరు దేవతల్ని ఆయన ఆహ్వానించారు. కానీ ఆ ఊరంతా వచ్చారు. రాత్రి ఏం చేశారండి? వాళ్ళిద్దరినే కావాలంటున్నారు. ఎవరెవరు వచ్చారండి? వచ్చిన ఎవరెవరు వచ్చారు చూశారు కదా ప్రియమైన దేవుని వల్ల. పండుకొనగా ఆ పట్టణమస్తులు అనగా సొదొమ పట్టణ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ అంటే పిల్లలు, వృద్ధులు కూడా అంటే ముసలివాళ్ళు కూడా అంటే ముసలివాడు కూడా ఏంటండి, ముసలివాళ్ళు కూడా అంత నీచత్వమా, అంత ఇదా? వాళ్ళు కావాలని చెప్పి అంటున్నారు. ఎవరి దేవతల్ని ఏం చేశారండి? దేవుడు 24 చూసినట్టయితే యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకం అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించే వారందరినీ
నేల మొలకలు నాశనము చేసెను. ఏం చేశారండి? గంధకంతో నాశనం చేసేసారు. మరి ఇప్పుడు ఎలా ఉందండి కాలం? బాగుందా? బాగుందండి ఇప్పుడు కాలం. ప్రియమైన దేవుని వల్లరా 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి మనం చూసుకున్నట్టయితే 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి మనం చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుని వల్లరా ఇప్పుడు కాలం కూడా అలా ఉందా? చూద్దామండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎక్కడున్నామని మనం? అంత్య దినంలో ఉన్నాం, చెడు దినములలో ఉన్నాం, అపాయకరమైనటువంటి కాలములలో ఉన్నాము. తెలుసుకొని ఎలాగనగా ఎలా ఉంటారండి? అంత్య దినంలో మనుషులు ఎలా ఉంటారు? మనుషులు స్వార్థప్రియులైపోతారు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. ప్రియమైన దేవుని వాళ్ళరా అతిద్వేషులు, అపవాదకులు, అతిథేంద్రులు, క్రూరంగా ఉంటున్నారు కదా? క్రూరంగా ఉంటున్నారా లేదా ప్రియమైన దేవుని వాళ్ళరా? చంపేసుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారు, రెక్కేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని చూసారా ఎంతటి నేను తిరిగో డబ్బు కోసం, ధనం కోసం, స్థలాల కోసం క్రూరంగా ఉంటున్నారు కదా? క్రూరులు ఉంటున్నారు కదా ప్రజెంటు. అలాగే గర్వం, ద్రోహులు, మూర్ఖులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. సరే వీరు ఎవరండి? వీళ్ళు అవివేకులు. దేవుని కంటే ఎక్కువ సుఖం కావాలనుకుంటున్నారు. అంటే చూడండి, దేవుని కంటే సుఖానుభవం పొందినవారు, అలాగే భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఎందురు. చూసారా? పైకి భక్తి గలవారే ఉంటారు, ప్రేమించేవారుగా ఉంటారు. ప్రియమైన దేవుని వలన దేవుని కంటే సుఖానుభవం కలిగేవారుగా ఉంటారు. ప్రస్తుతం మన రోజులు ఎలా ఉన్నామండి? ప్రస్తుతం మనం ఏ విధంగా ఉన్నారండి? మన వాళ్ళు ఉన్నాం కదా, చూస్తున్నారు కదా. చిన్న లేదు, పెద్ద లేదు, 6 సంవత్సరాలు లేదు, 90 సంవత్సరాలు లేదు, పాడు చేసేస్తున్నారు పిల్లల్ని. నిన్నగాక మొన్న ఒక పాప కరెంటు పోయినండి, 6 సంవత్సరాల పాప గయాబ్ తీసుకెళ్ళి పాడు చేసి చంపేశారు. దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నామా? చివరి వరకు మనం ప్రియమైన దేవుని వాళ్ళరా ఇదేనా? అవివేకంగా ఉంటున్నాం, వివేకంగా ఉంటున్నామా? ప్రియమైన దేవుని అంటే చూస్తే అవివేకంగా ఉంటే ఏ విధంగా ఉంటుందంటే శిక్ష చూశారు కదా. నోవహు దినములో జలప్రయాణంతో వేశారు, సొదొమ గొమొర్రాల్ని గంధకంతో ఇచ్చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మనిషి కుమారుడు వచ్చే సమయంలో కూడా ఆ విధంగానే ఉంటారు. తింటారు, తాగుతారు, విలాసాలు, విందులు, క్లబ్బులు, పబ్బులు, రేవు పార్టీలు, ఆ పార్టీలు, నానా చండాలమైనటువంటి దీంట్లో ఉంటున్నారు. ప్రియమైన దేవుని వారు ఉంటుండడం లేదా? అవటం లేదా? కాలం ఆ విధంగా ఉంటుందా లేదా? శిక్షకు పాత్రుడు అవుతామా? శిక్షను ఎదిరించే వారిగా ఉండగలుగుతున్నామా? ప్రియమైన దేవుని వాళ్ళు ఎందుకనే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు ఏ విధంగా మనం దాన్ని ఎదుర్కోగలగాలి? ఏ విధంగా దాన్ని మనం చివరి వరకు దేవుని యొక్క ప్రేమలో ఉండగలిగేటటువంటి పరిస్థితులు ఉండగలుగుతున్నామా? మనమే తెలుసుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. అందుకనే చివరి వరకు దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క నడవడికలో ఉంటూ అంతవరకు సహించేవారిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రియమైన దేవుని వల్ల పాట పాడుకుందామండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా దేవా, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా. తండ్రి ఉన్నవాడవు నీవే, మమ్ము కన్నవాడవు నీవే, ఎల్లవేళలా మాతో ఉండేవాడవు, ఎల్లవేళలా మాతో ఉండేవాడవు. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా దేవా, ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా తండ్రి. బాధలన్నీ
పంచుకునే బంధువే నీవయ్యా, మాకున్న ఏకైక ఆధారం నీవయ్యా. బాధలన్నీ పంచుకునే బంధువే నీవయ్యా, నాకున్న ఏకైక ఆధారం నీవయ్యా. నిట్టూర్పు విడచి నీ వైపు చూడగా, నిట్టూర్పు విడచి నీ వైపు చూడగా, కన్నీళ్ళు విడచి కౌగిలిలో దాచావు, కన్నీళ్ళు తుడచి కౌగిలిలో దాచావు. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా దేవా, ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా తండ్రి. ఉన్నవారు ఎవరు నా తోడు లేరు, అయిన వారు ఎవరు నా వారు కారు. ఉన్నవారు ఎవరు నా తోడు లేరు, అయిన వారు ఎవరు నా వారు కారు. అన్ని వేళలా నాకు తోడుగా, అన్ని వేళలా నాకు తోడుగా ఉండేవాడవు, నడిపించేవాడవు, ఉండేవాడవు, నడిపించేవాడవు. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా దేవా, ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా తండ్రి. శ్రమలలో తోడు నడిచే స్నేహమే నీవయ్యా, కడవరకు నాతో ఉండి కన్న తండ్రి నీవయ్యా. శ్రమలలో తోడు నడిచే స్నేహమే నీవయ్యా, కడవరకు నాతో ఉండి కన్న తండ్రి నీవయ్యా. శ్రమలన్నయో దీవెనగా, శ్రమలన్నయో దీవెనగా మార్చేవాడవు, స్థిరపరచేవాడవు, మార్చేవాడవు, స్థిరపరచేవాడవు. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా దేవా, ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా తండ్రి. ఉన్నవాడవు నీవే, మమ్ము కన్నవాడవు నీవే, అన్ని వేళలా మాతో ఉండేవాడవు, అన్ని వేళలా మాతో ఉండేవాడవు. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా దేవా, ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా తండ్రి. అందరికీ వందనాలండి. వాక్యం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ కొట్టండి, ప్రతి ఒక్కరికి అందజేయమని కోరుకుంటూ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.